ఎగువ ప్రాజెక్టులు నిండకపోయినా పట్టిసీమ నీరుతో కృష్ణా డెల్టా కలకలలాడుతోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పట్టుదలతో చంద్రబాబు పట్టిసీమను పూర్తిగా చేశారని తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు మంత్రి. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కేఎల్ రాహుల్ నాంది పలికారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతులకు నిధులిచ్చామన్నారు. ఎందుకంటే ఈరోజు వర్షాలు లేవు, ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ జూలై నెల వచ్చింది కానీ నీళ్లకు కరువు లేదు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈస్ట్ కెనాల్ మన ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 10,500 క్యూసెక్కులు నీరు తీసుకుంటున్నాం ఈస్ట్ కెనాల్కి. మరి వేళ ఇంకా కృష్ణమ్మ ఏదైతే నాగార్జున సాగర్ నిండల, శ్రీశైలం నిండింది. శ్రీశైలం తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగార్జున సాగర్ నిండాలి. నాగార్జున సాగర్ నిండితేనే కానీ మరి పులిచింతలకు రావు, పులిచింతలు నిండితేనే కానీ మన ప్రకాశం బ్యారేజీకి రావు. కానీ ఆ కృష్ణా నది ఏదైతే నాగార్జున సాగర్ కోసం ఆలోచన చేయకుండా ఈరోజు మరి ఈస్ట్ కెనాల్కి 10,500, అదేవిధంగా వెస్ట్ కెనాల్కి కూడా ఒక 3,000 క్యూసెక్కులు మరి ఇవ్వగలుగుతున్నాం అని అంటే ఎక్కడి నుంచి ఇస్తూ ఉన్నాం? గత సంవత్సరం వచ్చినటువంటి వరదల ద్వారా, గత సంవత్సరం కురిసినటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని పులిచెంతుల్లో దాచిపెట్టుకోగలిగాం. దగ్గర 45 టీఎంసీల నీరుని ఆ రోజు పులిచెంతుల్లో మనం రిజర్వ్ చేసుకోగలిగాం గత వర్షాకాలంలో.